ఈరోజు మనం నరుటోలోని మోస్ట్ బ్యాడాస్ క్యారెక్టర్ మినాటో నామికాజే లైఫ్ స్టోరీని అయితే తెలుసుకుందాం. అండ్ మినాటోని ఎల్లో ఫ్లాష్ ఫ్లాష్ మ్యాన్ ఓ మై గాడ్ ఆ ఫ్లాష్ మ్యాన్ కాదు, మినాటోని ఎల్లో ఫ్లాష్ ఆఫ్ ది లీఫ్ అంటారు. ఎందుకంటే తన ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ ని యూజ్ చేసి మినాటో లైట్నింగ్ స్పీడ్ తో మూవ్ అవుతాడు. అండ్ మినాటో ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫాస్టెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ నరుటో. అండ్ ఒకవేళ మినాటోతోని చనిపోకపోయి ఉంటే నరుటో యానిమేకి మినాటో అని పేరు పెట్టాల్సి వచ్చేది. ఎందుకంటే మినాటో అంత పవర్ఫుల్. అలాంటి మినాటో తనని తను ఎందుకు సాక్రిఫైస్ చేసుకున్నాడు, అసలు తన లైఫ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్గా ఉన్న కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. లెట్స్ బిగిన్ ద షో. ఎర్లీ లైఫ్. మినాటో వాళ్ళ పేరెంట్స్ గురించి అయితే మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ మినాటోకి చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అయితే ఉండేది. ఏంటంటే విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మినాటోని రెస్పెక్ట్ చేయాలి అని రికగ్నిషన్ కోసం చూసేటాడు. సో మినాటో అయితే ఫైనల్గా హొకాగే అవుదు అని ఫిక్స్ అవుతాడు. సో మినాటో అయితే నింజా అకాడమీలో అయితే జాయిన్ అవుతాడు. మినాటో జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయి కుషినా ఉజుమాకే అనే అమ్మాయి కూడా ఆ అకాడమీలో అయితే జాయిన్ అవుతుంది. అండ్ ఆ అమ్మాయికి రెడ్ హెయిర్ అయితే ఉంటుంది. అండ్ మినాటో ఆ అమ్మాయిని చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. అండ్ మినాటోకి ఆ అమ్మాయి యొక్క రెడ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. కట్ చేస్తే మినాటో అయితే గెనిన్ టీంలో అయితే జాయిన్ అవుతాడు. అండ్ ఆ టీం యొక్క లీడరే మన జరాయా సెన్సే. అండ్ జరాయా మినాటోని చూడగానే తనకైతే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే మినాటో స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ అలాంటివి. అండ్ జరాయా మినాటోని పర్సనల్గా ట్రైన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే జరాయా మినాటో ఏ చైల్డ్ ఆఫ్ ప్రాపసీ అని నమ్ముతాడు. కట్ చేస్తే కుషినాని అయితే ఎనిమీస్ అయితే కిడ్నాప్ చేస్తారు. ఎందుకంటే కుషినా ఒక జింజూరికి అంటే తన లోపల ఒక టెయిల్ బీస్ట్ అయితే సీల్ అయి ఉంటుంది. దాని పవర్తో చాలా డిస్ట్రక్షన్ అయితే అవుతుంది. సో ఎనిమీస్ అయితే ఆ పవర్ని కంట్రోల్ చేయడానికి కుషినాని అయితే కిడ్నాప్ చేస్తారు. కుషినా కిడ్నాప్ అయిన తర్వాత తన రెడ్ హెయిర్ని కట్ చేసి వచ్చిన రూట్లో పడేస్తూ ఉంటుంది. ఎందుకంటే తనని ఫాలో అవుతూ వచ్చే వాళ్ళకి ఈజీ అవుతుందని. మినాటో అయితే ఆ రెడ్ హెయిర్ని ఫాలో అవుతూ ఫైనల్గా సంహౌ కుషినాని అయితే సేవ్ చేస్తాడు. అండ్ కుషినాని సేవ్ చేసిన తర్వాత మినాటో అయితే కుషినాతో చెప్తాడు, ఐ లైక్ యువర్ రెడ్ హెయిర్ సో మచ్ అని. అండ్ ఫైనల్గా కుషినాకు కూడా మినాటో మీద ఫీలింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడి నుంచి వీళ్ళిద్దరూ ఒక కపుల్ అయితే ఉండడం స్టార్ట్ చేస్తారు. క్రియేషన్ ఆఫ్ రసింగాన్. కుషినా అయితే ఫైనల్గా 9 టైల్ బీస్ట్ని కంట్రోల్ చేయడం అయితే నేర్చుకుంటుంది. అండ్ కుషినా దగ్గర నుంచి అండ్ జరాయా దగ్గర నుంచి మినాటో అయితే సీలింగ్ టెక్నిక్స్ అయితే నేర్చుకుంటాడు. ఎందుకంటే ఉజుమాకి క్లాన్ యొక్క స్పెషాలిటీ సీలింగ్ టెక్నిక్. కట్ చేస్తే థర్డ్ గ్రేట్ నింజా వార్లో మినాటో అండ్ హిస్ టీమ్ జరాయ్తో కలిసి ఒక ఫైట్లో ఇన్వాల్వ్ అవుతారు. అండ్ ఆ ఫైట్లో 2 టైల్ బీస్ట్ అయితే మినాటో అండ్ జరాయమన్ అయితే అటాక్ చేస్తాయి. మినాటో అయితే ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ని యూజ్ చేసి అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అవుతాడు. అండ్ వాళ్ళ టీమును కూడా సేవ్ చేస్తాడు. అండ్ మినాటో ఆ టెయిల్ బీస్ట్ బాంబ్స్ని చూసి ఒక కొత్త జుట్సు అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ జుట్సుయే రసింగాన్. అండ్ 3 years టైం తీసుకొని మినాటో అయితే ఆ జుట్సుని పర్ఫెక్ట్ చేస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ జరాయా. రసింగాన్ని పర్ఫెక్ట్ చేసిన తర్వాత జరాయా అయితే వేరే మిషన్ అయితే వెళ్ళిపోతాడు. అండ్ అదే టైంలో కుషినా అయితే అక్కడికైతే వస్తుంది. అండ్ కుషినా అండ్ మినాటో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అదే టైంలో కుషినా లోంచి 9 టైల్స్ బయటకు వచ్చి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ అటాక్లో మినాటో అయితే కంప్లీట్గా ఇంజూర్ అవుతాడు. సింపుల్గా చెప్పాలంటే మినాటో బాడీలోంచి ఒక హోల్ పడుతుంది. అంత దారుణంగా ఇంజూర్ అవుతాడు. కానీ మినాటో సంహౌ కుషినా మైండ్ వరల్డ్లోకి ఎంటర్ అయ్యి రసింగాన్తో 9 టైల్ బీస్ట్ని అయితే కంట్రోల్లోకి తీసుకొస్తాడు. అండ్ ఫైనల్గా కుషినాని అయితే కంట్రోల్లోకి అయితే తీసుకొస్తాడు. అండ్ కట్ చేస్తే హాస్పిటల్లో సీన్ అయితే షిఫ్ట్ అవుతుంది. అక్కడ మినాటో హాస్పిటల్లో బ్యాట్మెన్ ఉంటాడు. అండ్ కుషినా అండ్ జరాయా అండ్ సొనాడా అయితే మినాటోని చెక్ చేయడానికైతే వచ్చుంటారు. ఆ తర్వాత మినాటో అండ్ కుషినా కలిసి ఈ కొత్తగా క్రియేట్ చేసిన జుట్సుకి రసింగాన్ అని పేరైతే పెడతారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మినాటో అండ్ కుషినా అయితే మ్యారేజ్ అయితే చేసుకుంటారు. అండ్ తర్వాత మన మినాటో అయితే జోనిన్గా అయితే ప్రమోట్ అవుతారు. టీమ్ 7 అండ్ ది ఎల్లో ఫ్లాష్. మినాటో జోనిన్గా అపాయింట్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే మినాటో దగ్గరికి అయితే వస్తారు. ఆ స్టూడెంట్స్ ఎవరో కాదు, కకాషి, ఒబిటో అండ్ రీన్. అండ్ వీళ్ళతో మినాటో అయితే బెల్ టెస్ట్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఈ టెస్ట్లో కకాషి సింగిల్గా అటాక్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ కకాషి ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఫైనల్గా కకాషి అయితే రియలైజ్ అవుతాడు టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అని. అండ్ ఫైనల్గా ఒబిటో అండ్ రీన్తో కలిసి కకాషి ఒక్క బెల్ని అయితే క్యాప్చర్ చేస్తాడు. అండ్ వీళ్ళ టీం వర్క్ నచ్చి మినాటో అయితే వీళ్ళని అయితే పాస్ చేస్తాడు. అండ్ ఇక్కడే ఫర్ ద ఫస్ట్ టైం టీమ్ 7 అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ టీమ్ 7 మెంబర్స్ వచ్చేసి కకాషి, ఒబిటో అండ్ రీన్. లీడర్ వచ్చేసి మినాటో సెన్సే. టీమ్ 7కి వాళ్ళ ఫస్ట్ మిషన్ థర్డ్ గేట్ నింజా వార్లో కానిగామి బ్రిడ్జ్ని డిస్ట్రాయ్ చేయడం వస్తుంది. కానీ ఈ మిషన్లో మినాటో వాళ్ళతో కలిసి ఉండలేడు. ఎందుకంటే ఇదే టైంలో హిడెన్ లీఫ్ విలేజ్, హిడెన్ స్టోన్ విలేజ్తో వార్లో అవుతూ ఉంటుంది. అండ్ ఈ వార్లో మినాటో ఫ్రంట్ లైన్లో ఫైట్ చేయాల్సి వస్తుంది. సో మినాటో అయితే కకాషిని టీమ్ 7కి లీడర్గా అపాయింట్ చేస్తారు. ఈ మిషన్ని సింగిల్గా కకాషి, ఒబిటో అండ్ రీనే కంప్లీట్ చేయాలి. అండ్ కట్ చేస్తే మినాటో ఫ్రంట్ లైన్లో అయితే ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫర్ ది ఫస్ట్ టైం మినాటో అయితే ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ని యూజ్ చేసి
1000 ఎనిమీస్ని అయితే డిఫీట్ చేస్తాడు. అండ్ సింపుల్గా చెప్పాలంటే 1 vs 1000 1000 అయితే సింపుల్గా అయితే కంప్లీట్ చేస్తాడు. అండ్ ఈ ఫైట్ తర్వాత స్టోన్ విలేజ్ అఫీషియల్స్ అయితే మినాటోని చూసి భయపడతారు. అండ్ హిడెన్ లీఫ్ విలేజ్తో పీస్ ట్రీటీకి అయితే వస్తారు. అండ్ ఈ ఫైట్ తర్వాత నుంచి మినాటోని మనం ఎల్లో ఫ్లాష్ ఆఫ్ ది లీఫ్ అని పిలుస్తారు. కానీ మినాటో తిరిగి వచ్చేసరికి టీమ్ 7లో ఒబిటో అయితే ఆల్రెడీ రాయి కింద పడి చనిపోయి ఉంటాడు. మినాటో సంహౌ కకాషి అండ్ రీన్ అయితే సేవ్ చేస్తాడు. అండ్ సేవ్ చేసి అండ్ కానిగామి బ్రిడ్జ్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాడు. ఎలాగోలాగా మిషన్ అయితే కంప్లీట్ చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, కానీ ఈసారి మినాటో వేరే మిషన్లో ఉంటాడు. రిపీట్, ఈసారి అయితే రీన్ అయితే క్యాప్చర్ అయిపోతుంది. అండ్ కకాషి అయితే సంహౌ రీన్ సేవ్ చేసి తీసుకొస్తూ ఉంటాడు. కానీ కకాషి చిడోరితో ఎనిమిస్ని అటాక్ చేసే టైంలో రీన్ అయితే కకాషి చేతుల్లోనే సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అండ్ ఇలా కకాషి అయితే డార్క్ సైడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ద ఫోర్త్ హొకాగే. ఫైనల్గా థర్డ్ గ్రేట్ నింజా వార్ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ థర్డ్ గ్రేట్ నింజా వార్ ఎండ్ అయిపోయిన తర్వాత మన మినాటో అయితే ఫోర్త్ హొకాగేగా అయితే అపాయింట్ అవుతాడు. అండ్ మినాటో వచ్చేసి యంగెస్ట్ హొకాగే, తన ఎర్లీ 20sలోనే హొకాగే అవుతాడు. కట్ చేస్తే మన కకాషి లైఫ్లో తన ఫాదర్ని కోల్పోతాడు. అండ్ ఫ్రెండ్స్ని, తన టీమ్మేట్స్ని కూడా కోల్పోతాడు. ఫైనల్గా కకాషి అయితే ఒక కంప్లీట్ డార్క్ పర్సన్గా అయితే మారిపోతుంటాడు. అండ్ ఇదే టైంలో కకాషి ఆంబులో అయితే జాయిన్ అవుతాడు. అండ్ ఆంబులో జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ డార్క్నెస్ అయితే కకాషిని టేక్ ఓవర్ చేస్తుంది. ఇది అబ్జర్వ్ చేసిన మినాటో అయితే కకాషిని ఆంబు నుంచి రిలీవ్ చేసి కుషీనా ప్రొటెక్షన్ డ్యూటీ అయితే వేస్తాడు. ఎందుకంటే కుషీనా ప్రస్తుతానికి అయితే ప్రెగ్నెంట్ అయిన కుషీనా ఒక జింజురికి అవ్వడం వల్ల ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైంలో జింజురికి సీల్ అనేది వీక్ అవుతుంది, అలా అవడం చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కకాషిని అయితే కుషీనా ప్రొటెక్షన్ డ్యూటీ అయితే మినాటో అయితే ఇస్తాడు. మినాటో అండ్ కుషీనా కలిసి తనకు పుట్టబోయే బేబీకి ఆల్రెడీ నేమ్ అయితే ఫిక్స్ చేసి ఉంటారో, ఆ నేమే నరుటో. అండ్ నరుటోని నేమ్ పెట్టడానికి రీజన్ వచ్చేసి మన జరాయ రాసిన తన ఫస్ట్ బుక్లో మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి నరుటో. ఆ క్యారెక్టర్ కుషినా అండ్ మినాటోకి బాగా నచ్చుంటుంది. సో వాళ్ళ బేబీకి నరుటో అనే పేరు పెట్టడానికి ఫిక్స్ అవుతాడు. ఇది తెలిసిన మన జరాయ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. కట్ చేస్తే ఫైనల్గా ద డెలివరీ డేట్ అయితే వచ్చేసి ఉంటుంది. ఆ రోజే October 10th. ఫైనల్గా మన నరుటో అయితే పుట్టేసి ఉంటాడు. కానీ ఈ జింజురికి సీల్ అయితే కంప్లీట్గా వీక్ అయి ఉంటుంది. దాన్ని క్లోజ్ చేయడానికి మన మినాటో ట్రై చేస్తుంటాడు. అదే టైంలో ఒక మాస్క్ మ్యాన్ అక్కడికి వచ్చి మన నరుటోని అయితే క్యాప్చర్ చేస్తాడు. నరుటోని ఇవ్వాలంటే కుషినాని తనతో పంపాలని ఒక డీల్ అయితే పెట్టుకుని ట్రై చేస్తాడు. అదే టైంలో మన మినాటో అయితే ఫ్లయింగ్ థండర్ గాడ్ యూజ్ చేసి నరుటోని అయితే సేవ్ చేసి ఒక సేఫ్ ప్లేస్కి అయితే తీసుకెళ్తాడు. ఇంతలో ఆ మాస్క్ మ్యాన్ వచ్చేసి కుషినాని క్యాప్చర్ చేసి 9 tail బీట్స్ని అయితే బయటకి అయితే రిలీజ్ చేస్తాడు. నరుటోని సేఫ్ ప్లేస్లో పెట్టేసి మినాటో మళ్ళీ వచ్చి కుషినాని కూడా సేవ్ చేస్తాడు. అండ్ కుషినాను కూడా నరుటో దగ్గర తీసుకెళ్ళి ఒకే దగ్గర పెడతాడు. అండ్ ఫైనల్గా మినాటో అయితే తన ఫోర్త్ హొకాగే జాకెట్ని వేసుకొని ఫైట్కి అయితే రెడీ అవుతాడు. అండ్ ఈ ఫైటే నరుటోలోని వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఫైట్. ఈ ఫైట్ కొన్నంత ఫ్యాన్ బేస్ నాకు తెలిసి ఏ ఫైట్కి ఉండదు. అండ్ ఈ ఫైట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇంతలోనే కొరామా అదే 9 tail బీస్ట్ అయితే కంట్రోల్లో, ఆ మాస్క్ మ్యాన్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇదైతే ఒక పెద్ద బీస్ట్ బాంబ్ని విలేజ్ మ్యాన్ అయితే ఫైర్ చేసి ఉంటుంది. అండ్ ఆ బీస్ట్ బాంబ్ని మొత్తాన్ని మన మినాటో అయితే టెలిపోర్ట్ చేసేస్తాడు. అండ్ ఈ టెలిపోర్ట్ చేసిన వెంటనే ఆ మాస్క్ మ్యాన్ అయితే మినాటో పైన అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. మినాటో అయితే ఆ మాస్క్ మ్యాన్ నుంచి జస్ట్ మిస్లో అయితే ఎస్కేప్ అవుతాడు. అండ్ ఫైనల్గా మినాటో అయితే ఆ మాస్క్ మ్యాన్ పవర్స్ని అయితే అండర్స్టాండ్ చేసుకుని మాస్క్ మ్యాన్ అయితే డిఫీట్ చేయడానికి రెడీ అవుతాడు. తన కోనైని ఆ మాస్క్ మ్యాన్ లోంచి పంపించి ఆ కోన దగ్గరికి టెలిపోర్ట్ అయ్యి బ్యాక్ సైడ్ నుంచి ఒక్క రసింగంతో తన బ్యాక్ మ్యాన్ అయితే అటాక్ చేస్తాడు. దెబ్బకి ఆ మాస్క్ మ్యాన్ అయితే నేలకైతే ఎత్తుకుపోతాడు. ఇక్కడతో ఆ మాస్క్ మ్యాన్ని మళ్ళీ మార్క్ కూడా చేస్తాడు. అలా మార్చేయడం వల్ల ఆ మాస్క్ మ్యాన్ ఇంకెప్పుడు 9 tailsని అయితే కంట్రోల్ చేయలేకపోతాడు. ఈ విషయం అర్థమైన మాస్క్ మ్యాన్ అక్కడి నుంచి సింపుల్గా రిట్రీవ్ అయితే అయిపోతాడు. అండ్ ఈ ఫైట్లో మన మినాటో అయితే గెలిచేసినట్టే. ఫైనల్గా ఆ మాస్క్ మ్యాన్ అయితే కొరామా కంట్రోల్ అయితే కోల్పోతాడు. డెత్ ఆఫ్ మినాటో. ఎప్పుడైతే మినాటో ఈ మాస్క్ మ్యాన్ని డిఫీట్ చేశాడో ఫస్ట్ మినాటో అయితే కొరామాని వేరే ప్లేస్కి అయితే టెలిపోర్ట్ చేస్తాడు. అండ్ అదే ప్లేస్కి కుషినా అండ్ నరుటోని తీసుకొని వస్తాడు. ఎందుకంటే కుషినా తప్ప ఇంకెవరు 9 tailsని కంట్రోల్ చేయడం అయితే అవ్వదు. సో కుషినా తన సీలింగ్ జస్టుతో 9 tailsని అయితే ట్విస్ట్ చేసి ఉంచుతుంది. అండ్ ఈ టైంలోనే కుషినా చెప్తుంది మినాటోతో, కొరామాని మళ్ళీ నాలోని సీల్ చేసే, నేను ఎలాగో చనిపోతాగా కొరామా కూడా చనిపోద్ది, ఇక్కడతో ఇదైతే ఎండ్ అయిపోయి అని చెప్తాడు. కానీ ఇక్కడ మినాటో ఇద్దరిలో ఆలోచించాలి. ఒకటి యాజ్ ఏ ఫాదర్, రెండు యాజ్ ఏ హొకాగే. యాజ్ ఏ హొకాగేగా 9 tails అనేది చాలా వాల్యుబుల్ వెపన్ హిడెన్ లీఫ్ విలేజ్కి. సో మినాటో ఆ వెపన్ని ఈజీగా వదిలేయాలనుకోలేదు. సో మినాటో అయితే చెప్తాడు, నువ్వు ఎలాగో చనిపోతావు కుషినా, దాన్ని నేను మార్చలేను, కానీ ఐ వాంట్ సేవ్ దిస్ 9 tails అని మినాటో అయితే ఫిక్స్ అవుతాడు. సో మినాటో అయితే ఏం చేస్తాడంటే 9 tailsని హాఫ్ ఆఫ్ ది 9 tailsని తనలోనే సీల్ చేసుకుంటాడు. అండ్ తనలో సీల్ చేసుకునేటప్పుడు రేపర్ దట్ సీల్ని వాడతాడు. ఎప్పుడైతే ఒక పర్సన్ రేపర్ దట్ సీల్ని యూజ్ చేస్తాడో ఆ పర్సన్ తర్వాత చనిపోతాడు గ్యారంటీగా. సో మినాటో
నైన్ టైల్స్ తను చంపకముందే చనిపోయినట్టు డిసైడ్ అయిపోయి ఉంటాడు అనమాట. సో ఆటోమేటిక్గా ఇక్కడ కుషిన్ అండ్ మినాటో ఇద్దరు ఆల్రెడీ చనిపోయినట్టే. సో ఇలా జరుగుతుండగా ఈ విషయాన్ని అంతా గమనించిన నైన్ టైల్స్ నరుటోని అయితే చంపడానికి ట్రై చేస్తుంది. ఇలా చంపడానికి ట్రై చేసేటప్పుడు మినాటో అండ్ కుషినో సాక్రిఫైస్ అవుతారు. అండ్ ఈ టైంలోనే మన నరుటోని అయితే సేవ్ చేస్తారు. అండ్ ఫైనల్గా మన మినాటో అయితే రేపర్ డెట్స్ని యూజ్ చేసి సగం కురామాని తన లోపల, మిగతా కురామాని నరుటో లోపల సేవ్ చేస్తాడు. ఇక్కడతో మన మినాటో అయితే చనిపోతాడు. ఫైనల్గా నరుటోని అయితే హిరోజిన్ చేతుల్లో పెట్టి సేఫ్గా చూసుకోమని చెప్పి మినాటో అయితే ఇక్కడతో అయితే చనిపోతాడు. మినాటో నామికాజే ఈ క్యారెక్టర్ గురించి ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. ఈ క్యారెక్టర్ పుట్టేటప్పుడు తనకంటూ ఏమీ లేదు. ఒక స్పెషల్ క్లాన్కి అయితే చెందినవాడు. నామికాజే అనేది పెద్ద క్లాన్ అయితే కాదు. తనకు పుట్టుకతో కాకేగానికి ఎటువంటి సూపర్ న్యాచురల్ పవర్స్ కానీ ఐస్లో పవర్స్ కానీ లేవు. అండ్ నెక్స్ట్ ఈ జస్ట్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్తోనే తను ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ నింజా అకాడమీలో జూనిన్గా అయితే చేరాడు. ఈ మినాటో వచ్చేసి తనకి సొంతంగానే కష్టమైన ఫ్లయింగ్ రైజింగ్ థండర్ గాడ్ని అయితే ప్రాక్టీస్ చేసి దాంట్లో మాస్టర్ అయ్యాడు. అండ్ తనకి సొంతంగానే రసింగన్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. అండ్ ఈ పర్సన్ 1,1000 షినిబిన్ని ఒక్కడే డిఫీట్ చేశాడు. అండ్ ఇది పర్సన్ సేజ్ జుట్సును కూడా మాస్టర్ చేశాడు. కానీ సేజ్ జుట్సుని ఎక్కడ యూజ్ చేయలేదు, ఎందుకంటే మినాటోకి యూజ్ చేసే ఛాన్స్ లేదు. ఎప్పుడైనా మనం సేజ్ జుట్సు యూజ్ చేయాలంటే మనం కొంచెం టైం తీసుకోవాలి. ఆ టైం మినాటోకి ఏ పాయింట్ ఆఫ్ టైంలో దొరకలేదు. సో మినాటో సేజ్ జుట్సు వచ్చినా కూడా యూజ్ చేసే ఛాన్స్ లేదనమాట. అండ్ మినాటో ఎంత టాలెంటెడ్ అంటే ఫైనల్గా నైన్ టైల్స్ అటాక్ జరిగినప్పుడు ఆ నైన్ టైల్స్ అటాక్ జరిగిన మాస్క్ మ్యాన్ ఇంకెప్పుడు అటాక్ చేయకుండా ఆపేసి మార్చేస్తాడు. అండ్ ఆ తక్కువ టైంలోనే ఆ మాస్క్ మ్యాన్ ఎబిలిటీని అండర్స్టాండ్ చేసుకుని తనైతే డిఫీట్ చేస్తాడు. అండ్ అదే టైంలో తన వైఫ్ని సేవ్ చేయాలని తెలిసి తన కిడ్నీ ఎలాగైనా సేవ్ చేయాలని కిడ్నీ సేవ్ చేస్తాడు. అదే టైంలో నైన్ టైల్స్ నుంచి తన విలేజ్లో ఒక్కళ్ళకు కూడా గీత పడకుండా సేవ్ చేస్తాడు. అండ్ మినాటో ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఇదే రీజన్. తనకేం సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ పత్తో లేవు, అన్ని తనగా సంపాదించుకొని మొత్తాన్ని సేవ్ చేస్తాడు. ఫైనల్గా తను చనిపోవడం కూడా తనకు డిసైడ్ అయ్యి చనిపోతాడు. తన వీక్నెస్ వల్ల కాదు, తన పవర్స్తోనే తను చనిపోవాలని డిసైడ్ అవుతాడు. అండ్ ఇలా అయితే ఫైనల్గా మన మినాటో అయితే చనిపోయాడు. అండ్ చనిపోయిన తర్వాత కూడా మన మినాటో చేసిన కొన్ని విషయాలు అయితే ఇంకా ఉన్నాయి.